రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అనేక మంది అమాయక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి ఏ ఒక్క కార్యకర్త భయపడరని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమ సమావేశం నిర్వహించారు. A7 కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి మన జిల్లా పార్టీ టాస్క్ ఫోర్స్ సభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే పార్టీ కమిటీలు ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీకి అధికారంలోకి రావడం ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే ముఖ్యమన్నారు. ఇందుకోసం తాము ఎన్ని కేసులైనా భరిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అందుకోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ కంపెనీలు కూడా నియమించడం కూడా జరిగింది. అది క్షేత్ర స్థాయిలో అంటే గ్రామము, వార్డు, గిరిజను ఈ స్థాయిలో కూడా అంటే సచివాలయ స్థాయి నుంచి కూడా ఎన్నుకోవాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల ఆఖరి లేకపోతే వచ్చే నెల 15 తేదీ లోపల ఈ కంపెనీలన్నీ కూడా పూర్తి చేయాలని చూస్తాం. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఓడిపోయి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో నుంచి 19 మాసాలు కూడా అవుతారు. ఈ 19 మాసాల్లో కూడా వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒకటి కూడా అమలు పరచకపోగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఒక దురంకార పూర్తిగా కూడా ఈరోజు పరిపాలన కూడా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకు అధికారం ఉందని చెప్పేసి అమాయకులను కూడా ఈరోజు కూడా జైళ్ళ పాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు పంచాయతీ కూడా చేసే పరిస్థితి. అటువంటి దానికి ఎవరు కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని అనేవారు కూడా ఏనాడు కూడా భయపడడు ఇది కూడా అని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా ఈ 19 నెలల్లో కూడా ప్రూవ్ చేస్తాం. మరి ముఖ్యంగా మాకు అనేది కూడా అధికారం అనేది ముఖ్యం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, కార్యకర్తలకు కానీ, మాకు కానీ ఈరోజు ప్రజా సంక్షేమమే ముఖ్యము, ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేదే ముఖ్యమని చెప్పేసిన రీతిలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక కార్యక్రమంలో కూడా ఎవరు ఊహించని విధంగా ఎక్కడ ఓడిపోయిన మరుక్షణం నుంచి కూడా ఈరోజు కార్యకర్తలు కూడా సంసిద్ధంగా కూడా ఈ విషయాన్ని కూడా ఇప్పటికీ కూడా ప్రజలు గమనించారు. అందుకోసం భవిష్యత్తులో కూడా పార్టీ ఇంకా కూడా రాబోయే 5 సంవత్సరాలు, రాబోయే 30 సంవత్సరాలు కూడా పార్టీ